సో ఏమైందంటే సార్ 2 డేస్ బ్యాక్ ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో, ఆర్‌జీవి గారి ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశారు. అది చూసారా మీరు? మళ్ళీ నేను గూడా పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తున్నాను అంటూ ఒక మూవీ గురించి ట్వీట్ చేశారనమాట. అది ఎలా అయిపోయిందంటే, పవన్ కళ్యాణ్ మీద నేనే అక్కడికెళ్ళి నేనే పోటీ చేస్తున్నానన్నట్టు దాన్ని వైరల్ చేశారు. ఆయన ఏదో చేస్తా ఉంటాడు. ఆయన చెప్పాడు కదా, నన్ను ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవద్దు ఆయన మొదటే చెప్పాడు. ఎప్పుడో చెప్పాడు ఆయన. సో, ఆయన చెప్పిన దాన్ని మనం సీరియస్‌గా తీసుకొని వైరల్ అవ్వాలని చెప్తాడు ఆయన. పబ్లిక్ టాక్ సార్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఒక పక్కన ఆర్‌జీవి అంటున్నారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఊరికే అట్లా అంటా ఉంటారు. మనకి టైం పాస్. ఇప్పుడు మనం ఇక్కడ ఆవిడెవరో శిరీష్ గారు ఒక ఆవిడ కంటెస్ట్ చేశారు. బరిలక్క శిరీష్. అవునవునవును. ఆవిడకి కూడా విపరీతంగా చేశారు జనం. అసలు అది చూస్తే ఎన్ని వస్తాయో అన్నారు. అప్పుడే నేను అన్నా 10,000 వస్తే చాలా ఎక్కువ అన్నా. 5,000 దగ్గర ఆగిపోయింది ఆవిడకి. సో మనకి సోషల్ మీడియాలో మనం మాట్లాడుకునేది వేరు, ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ వేరు. సో సోషల్ మీడియాలో మనం ఆర్‌జీవి గారు వచ్చినా గెలుస్తుంది. ఆర్‌జీవి గారు నిజంగా కంటెస్ట్ చేస్తే 5,000 ఓట్లు వస్తాయి ఆవిడ, ఆయనకి డౌటే నాకు. షాకింగ్ న్యూస్ సార్ అది. షాకింగ్ ఎందుకు అవుతుంది? మనకి షాకింగ్ ఎందుకంటే మనం సోషల్ మీడియాలో డిస్కషన్కి షాకింగ్. బట్ ప్రాక్టికల్గా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆయనకి ఏమొస్తాయి? ఇప్పుడు నేను రోజు టీవీలో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఏమైనా ఓట్లు వస్తాయి. నేను వెళ్తే అక్కడ ఏమి రాదు. 1000 ఓట్లు కూడా ఎవరు రాయరు. సో మనం ఇట్ షుడ్ బి ప్రాక్టికల్ దాన్ని. బట్ సోషల్ మీడియాలో భరద్వాజ్ కంటెస్ట్ చేస్తున్నాడు, ఓ మాట్లాడేస్తూ ఉంటారు. తిట్టేవాళ్ళు తిడతారు, ఆహా అద్భుతం అనేవాళ్ళు అంటారు. ఈ రకరకాలుగా ఉంటాయి. ఇది ఎంత కొంచెం టైం పాస్ టాకింగ్ తప్ప ఇట్స్ నాట్ ప్రాక్టికల్. ఎక్కడైనా సరే అటు మూవీలో గానీ ఇటు రాజకీయాల్లో గానీ నా పేరు చెప్పుకోవాలన్నట్టు. ఆయన హీస్ నాట్ సీరియస్. ఆయన హీ సెడ్ ఆయన క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆర్‌జీవి గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన ఇప్పుడు కదా 4-5 ఇయర్స్ అయింది ఆయన చెప్పి, నేను నా సొంతం కోసం నేను చేసుకుంటాను, నేను సరదాగా చేస్తాను. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఎనీథింగ్. నా లైఫ్ వరకు నేను సీరియస్ అంతే తప్ప ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఈ సొసైటీ ఇవన్నీ లేవు అని చెప్పాడు ఆయన. చెప్పినాక మనం ఆయన్ని సీరియస్గా తీసుకొని ఆయన గురించి మనం మాట్లాడుకుంటుంటే అది మన తప్పు, అది ఆయన తప్పు కాదు కదా. క్లియర్గా నాకు సంబంధం లేదని చెప్పినాక ఎందుకు ఆయన గురించి ఎక్కువ మనం మాట్లాడుతున్నాం? అంతే అంటారు. అంతేగా. సో అసలు ఆంధ్రాలో ఒక పక్క వైఎస్ఆర్సీపీ లేదంటే తెలుగుదేశం పార్టీ, ఈ బీజేపీ ఊసే లేదు సార్. సో ఎప్పుడైతే ఈ కూటమి అనేది వచ్చిందో వీళ్ళకి ఎక్కువ సీట్ల సర్దుబాటు జరగడంతో ఇటు పక్కన ఎవరైతే సీఎం క్యాండిడేట్ లిస్టులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అటు చంద్రబాబు గారు కానివ్వండి, వాళ్ళకి ఏమన్నా వ్యత్యాసం వచ్చే ఆలోచనలు ఏమన్నా ఉంటే అటు పక్కన జన సైనికుల్లో కూడా అసలు ఏముండదు. ఫస్ట్ పాయింట్, సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు క్లియర్. అది ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు లేరు, సీఎంకి రేస్లో లేరు అసలు. ఫస్ట్ అది ఆయన చెప్పారు, ఈయన చెప్పారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే వాంటెడ్ బీజేపీ టు బీ ఇన్సైడ్. సో ఆయన వెల్డింగ్ ఆయన చేశారు. బీజేపీకి తెలుగుదేశానికి వెల్డింగ్ చేసింది ఆయనే. సో ఆయన ఇంకా బాధపడటం, ఇంకోటి పడటం అనేది అవసరం లేదు, ఎందుకంటే ఆయనే కావాలనుకున్నారు. సో న్యాచురల్గా అందుకే ఆయన 2 సీట్లు కూడా తగ్గించుకున్నారు. 24 ఉంటే 21కి చేసుకుని 3 సీట్లు ఇచ్చేశారు. సో అల్టిమేట్గా ఏంటంటే ఆయన మేజర్ ఎయిమ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డిని డీథ్రోన్ చేయాలనేది ఆయన ఉద్దేశం. దానికోసం ఎంతవరకు అయినా వెళ్తా అనేది. అందుకే ఆయన ముఖ్యమంత్రి అక్కర్లేదు, ఏమక్కర్లేదు నాకు, ఈయన పోతే చాలు. ఈయన పోవాలంటే అపోజిషన్ అంతా కలవాలి కాబట్టి బీజేపీ కూడా రావాలి అని చెప్పి బీజేపీని కూడా తీసుకొచ్చారు. సో ఆయన ఎలక్షన్ రేపు గెలుస్తాడో గెలవడో తెలియదు, కానీ ఆయన ఈ 3 పార్టీలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి, ఒక చోటకి తీసుకొచ్చి, ఒక ఎలక్షన్లో కంటెస్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చా అంటే ఆయన వరకు గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్దేశంతో ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని ఆయన సాధించినట్టే. ఆయన అంతవరకు సాధించాడు. రేపు ఎలక్షన్ ఏమవుతుంది అనేది ప్రజలే చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ 3 ఎప్పుడైతే ఈ పార్టీలు కలిసాయో కాస్తంత తెలుగుదేశం పార్టీకి బలం వచ్చిందనే అనుకుంటున్నాం. అంటే తెలుగుదేశం పార్టీకి స్వతహాగానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒరిజినల్గా కొంత ఉంది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చినా కొంత వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ గారు రాగానే డెఫినెట్గా చాలా పెరిగింది. చాలా అంటే కొంచెం హోప్ వచ్చే లెవెల్కి వచ్చింది. అంతకుముందు పెరిగింది కానీ హోప్ వచ్చే లెవెల్ రాలేదు. వీళ్ళు వచ్చినాక హోప్ వచ్చే లెవెల్ వచ్చింది. ఇప్పుడు ఆయన బట్ పవన్ కళ్యాణ్ గారికి కానీ
చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక రకమైన కొన్ని భయాలు ఉన్నాయి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. వీళ్ళు ఎలక్షనే చేయనివ్వరు మనని, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన ఎలక్షనే చేయనివ్వరు, ఇంకోటి గొడవలు జరుగుతాయి, ఇవన్నీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మనతో ఉంటే తప్పు కాదు, డెఫినెట్గా మోడీ గారు వస్తారు, మళ్ళీ వచ్చినప్పుడు ఆ గవర్నమెంటే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనకు ఆ సపోర్ట్ ఉంటే బాగుంటుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలుపుకోవాలి అనే దానికోసం ఇన్ని రోజులు వెయిట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకున్నా ఏం చేసినా కానీ అంటే ఆయన సాధించాలనుకున్నాడు, ఆయన దానికోసం ఏమీ లేకుండా చేసుకున్నాడు, చేసి వాళ్ళని తెచ్చుకోగలిగే పరిస్థితి వచ్చింది. సో బేసిక్ ఉద్దేశం ఏంటంటే భయం, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళని ఏమీ చేయనివ్వరేమో అనే భయం ఒకటి, లేకపోతే ఏమంటారు ఈవీఎంలు మోసం చేస్తారేమో, ఎన్ని రకాల భయాలు, డబ్బులు కావాలంటే భయం. ఇప్పుడు ఏమైంది, బీజేపీ 6 పార్లమెంటును 10 చేస్తున్నారు, అంటే దగ్గర దగ్గర 6 పార్లమెంటు 50-60 సీట్లు అయిపోయింది, 50 సీట్లు అయ్యిను, 50 ఎమ్మెల్యేలు, వీళ్ళు ఒక 10 అంటే 50-60 ఎమ్మెల్యేస్ కింద ఈయన బీజేపీ కంట్రోల్ ఉంటుంది. సో ఫినాన్సెస్ బీజేపీ విల్ మేనేజ్. అట్లాగే వీళ్ళ 20 ఉన్నాయి, 20 2 అంటే ఈయన కూడా 30 సీట్లు, అంటే అరౌండ్ 80 సీట్స్ బీజేపీ కంట్రోల్. అందుకని పవన్ కళ్యాణ్ గారిని కూడా బీజేపీ వాళ్ళు చూసుకోవాలి, ఈయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. సో 80 సీట్లు మేనేజ్ చేస్తే 80లో 40-50 వాళ్ళు గెలవగలిగితే, అంటే మన పెట్టుబడి లేకుండా చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్ అనమాట. సో గవర్నమెంట్ ఆయనకున్న 100 సీట్లలో ఆయన 40 మందినో 50 మందినో గెలిపించుకున్నాడంటే గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా. సో డబ్బులు తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఎక్కువ రిజల్ట్ వస్తుందని ఆయన ఆలోచించుంటాడు. ప్లస్ సెక్యూరిటీ భయం. ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది, ఈ లాస్ట్ టైము ఎలక్షన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, అప్పుడు యాక్చువల్గా బీజేపీకి ఎగనెస్ట్గా చేశారు. ఎగనెస్ట్గా చేసి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ ఇదేంటంటే బిజినెస్సే, ఎలక్షన్ అనేది బిజినెస్ అయిపోయింది. నేను డబ్బులు ఉంటే ఎక్కడో సంపాదించుకుని వచ్చి ఇక్కడ వ్యాపారంలో, దీంట్లో ఇది వ్యాపారంలో, రాజకీయ వ్యాపారంలో డబ్బులు పెడుతున్నా, పెట్టేది ఎందుకు మళ్ళీ సంపాదించుకోవాలనో లేకపోతే నా ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవాలనో చేస్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోయి సెంట్రల్ గవర్నమెంట్కి అగెనెస్ట్ అయ్యానో, నా మొత్తం పెట్టుబడి ఏది పెట్టానో ఈ ఎలక్షన్లో మొత్తం పోయింది నాకు. అటు నా గరకాన ఘాట్కా, వాళ్ళ దగ్గర పనికిరాను, ఇక్కడ పనికిరాను. సో నేను అనుకోవటం ఈ పెట్టుబడిదారులు అందరూ కలిసి కూడా ఫోర్స్ చేసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని, ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలిచినా ఓడినా, గెలిస్తే సెంట్రల్లోనూ స్టేట్లోనూ మనమే పవర్లో ఉంటాం, ఒకవేళ ఓడినా సెంట్రల్లో మనతో ఉంటుంది, సెంట్రల్లో మనకి పరపతి ఉంటుంది కాబట్టి కొంత నిలబడటానికి ఉంటుంది, మా పెట్టుబడులకు నష్టాలు రావు కాబట్టి మా పెట్టుబడులను కాపాడాలంటే సెంట్రల్ గవర్నమెంట్తో మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవాలి, ఎందుకంటే 100% బీజేపీ గవర్నమెంట్ వస్తాను అని ఫోర్స్ చేసి ఉంటారు అనుకుంటున్నా. అయ్యుండొచ్చు, ఒక ఆలోచన ఇది.